కృష్ణా జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండల పరిధిలోని గడప గడప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి గమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మధ్యదళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా 37 కోట్ల 10 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆలూరు నియోజకవర్గంలో అక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. నిరక్షరాస్యతను నిర్మూలించి విద్యకు దూరం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం అమ్మఒడి కార్యక్రమం చేపట్టామని అన్నారు. అనంతరం వారు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, అధికారుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాజీ ఎంపీటీసీ గిద్దయ్య ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సి మల్లికార్జున, జెడ్పీటీసీ కిట్టు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్ మరి చేంజ్ చేసి ఇంకో బ్యాచ్ ఎవరు యాడ్ చేపిస్తుంది ఎంత సార్ బ్యాంక్ లో ఎంత పెట్టుకున్నా ఇప్పుడు అదే కాదు నీకు ఎంత సార్ బ్యాంక్ లో ఎంత వస్తుంది ఎంత పెట్టినావు ఇప్పుడు ఎంత పెట్టినావు నాకు చెక్ అని రాసి నేను 10,000 చెక్ రాసి పోతున్నావా మధ్యాహ్నము అంతే సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా ఏం చేయలే. కానీ కేవలం 2019లో ఒక్క ఓటేసిన దానికి జగన్మోహన్ రెడ్డి అన్న 4.5 సంవత్సరాలు ఇంతమందిని ఆదుకున్నాడు కదా. అదే చంద్రబాబు నాయుడులాగా 15 ఏళ్ళు 40 సంవత్సరాల అనుభవం వచ్చి 15 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఇంకా ఎట్లుంటుంది అనేది మనందరం తెలుసుకోవాలి. కాబట్టి ఇంకోటి, ఈ కోటకాండ గ్రామం ప్రతి ఒక్కరికి ఇంటింటికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు జరుపుకుంటున్నా. ఇది ఎందుకు తెలుసా? ఎంతో మంది నాయకులు 2009 తర్వాత 2023కి వచ్చే మధ్యలో ఎంతో మంది నాయకులు నా కోటుకొండ అని విర్రవీగుతుండ్రి. నా కోటుకొండ అని. ఈ కోటుకొండలో దెబ్బతీసింది వాళ్ళకి తెలుసో లేదో కానీ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు తెలుసు. దెబ్బతీసింది ఎవరి నుంచి మేము నష్టపోయినామని. నా కోటుకొండ 2014లో కావాలా తర్వాత గుమ్మలో సేవ పెట్టుకోవాలని గురి అడుగుతున్నా. నేను వచ్చి 2009 ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మీ కోటికొండ గ్రామంలో ఒక్క కేసు అయినా అనుకున్నా. ఒక్క కేసు ఒక్కరైనా ఎవరైనా కొట్లాట్లో పోయి కేసు